హింస, అవినీతి, ఈ రాజకీయ వైకుంఠపాలిలో విజయం సాధించాలనేది మీ ఆలోచన. అందుకోసమే కదా మీ నాన్నగారి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దండుకొని తర్వాత చట్టానికి చిక్కి సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బయటకు వచ్చిన తర్వాత ఈ సొమ్ము, అవినీతి సొమ్ము ఉపయోగించి రాజకీయాల్లో ఉచ్చస్థితికి చేరాలని మీరు రాజకీయ పార్టీ పెట్టింది నిజం కాదా? కాదని చెప్పగలరా? మీరు సత్యులురా, మీరు అహింసావాది అని చెబుతారా? ఎంతవరకు ఇది నిజమని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఎటువంటి వ్యక్తి? ఇదంతా వదిలేయండి.